పుష్ప 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మారుమోగింది. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.180 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. దీంతో బన్నీ నటించనున్న కొత్త ప్రాజెక్టుపై అంచనాలు పెరిగిపోయాయి. బన్నీ కొత్త సినిమాలకు సంబంధించి రోజుకో న్యూస్ వైరల్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 చిత్రం రికార్డ్స్ సృష్టించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.180 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత బన్నీ నటించనున్న ప్రాజెక్టుపై అంచనాలు పెరిగిపోయాయి. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేయనున్నాడనే చర్చ సైతం నడిచింది. తమిళ్ డైరెక్టర్ అట్లీతో బన్నీ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారని, అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్తో కలిసి మరో మూవీ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ 2 సినిమాలపై ఇప్పటివరకు సరైన స్పష్టత రాలేదు. అయితే ఇప్పుడు బన్నీ డైరెక్టర్ అట్లీతో కలిసి ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చేయనున్నాడట. దీంతో ఈ సినిమాకు సంబంధించి రోజుకో న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నారట డైరెక్టర్ అట్లీ. అలాగే ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం చేయనున్నాడని సమాచారం. ఒకటి హీరోగా, మరొకటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు టాక్. అయితే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రూ.175 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పెద్ద ఎత్తున నిర్మిస్తోంది. అలాగే ఈ సినిమా కోసం బన్నీకి అంతంగా పారితోషికం ఇవ్వడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఏడాది అక్టోబర్లో ఈ సినిమా నిర్మాణం ప్రారంభమవుతుంది. భవిష్యత్తులో, వర్తమానంలో జరిగే కథ అని చెబుతున్నారు. ఈ సినిమాలో పొలిటికల్ థ్రిల్లర్, భావోద్వేగ కుటుంబ పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. గతేడాది జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ అందుకున్నాడు అట్లీ.